డీటెయిల్స్ చూస్తే భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ భద్రాచలం దేవస్థానం అర్చకులు అధికారులు ఆహ్వానించారు. సీఎం నివాసంలో స్వయంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఇక ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ ఇతర వివరాలను అధికారులను అడిగితే సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ అజయనగర్ లో షహీద్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి చిన్న వయసులోని ప్రాణాలను తృణపాయంగా వదిలిన యోధుడు భగత్ సింగ్ అని తలసాని కొనియాడారు. భగత్ సింగ్ ఆలోచనలు, ఆశయాలు ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపాయని తలసాని తెలిపారు. ఇక హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్లోని శంషిగూడలో కోదండరామస్వామి దేవస్థానం వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక భద్రాచలంలోని రాములవారి ఆలయంలో నిర్వహించే విధంగానే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎర్రబెల్లి సతీష్ రావు వెల్లడించారు. పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదేన కరదలగమనే సర్వదా దానలక్ష్మీ లోకండేర్యలక్ష్మీ భద్రాగ్రే శౌర్యలక్ష్మీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ పై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ముక్కుపాదం మోపుతోంది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఆన్లైన్ గేమింగ్స్ పై భారీన పడి నష్టపోతున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చునని చెప్పి ఎందరినో నష్టాల పాలు చేసిన వెబ్సైట్స్, పోర్టల్స్ ను డీజీజీఐ బ్లాక్ చేసింది. ఆన్లైన్ గేమ్స్ ఆఫర్ చేసి ఎందరినో నష్టాలకు గురి చేసిన 357 వెబ్సైట్లు బ్లాక్ చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇల్లీగల్ గా కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు 126 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇక ఈ సందర్భంగా గేమింగ్ ప్లాట్ఫామ్ కు దూరంగా ఉండాలని కూడా ప్రజలకు సూచించింది. అదేవిధంగా ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ కు ప్రకటనలు ఇవ్వడంపై బాలీవుడ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా హెచ్చరించింది. మొత్తం 700 గేమింగ్ కంపెనీలను డీజీజీఐ పరిశీలిస్తోంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు యూట్యూబర్లు, యాంకర్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అగ్ర హీరోలపై కూడా పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్లపై పోలీసులకు కంప్లైంట్ చేరింది. ఆన్లైన్లో సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామారావు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరోల ప్రమోషన్స్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు రామారావు.
తెలంగాణ సచివాలయం వద్ద గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మేతే రోహిత్ ఆధ్వర్యంలో కృతజ్ఞత మార్చ్ను నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని మేతే రోహిత్ అన్నారు. అయితే రాష్ట్రంలో కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న తీర్మానాన్ని రేవంత్ కేంద్రానికి పంపించారని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి రాజీవ్ గాంధీ అమర్ రహే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాజీవ్ గాంధీ అమర్ రహే రేవంత్ అన్న జిందాబాద్ రేవంత్ అన్న దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో మళ్ళీ బిల్లుని పాస్ చేయించడము, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసము 42% రిజర్వేషన్ని తీసుకురావడము, అదేవిధంగా తెలంగాణ యువతను మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రోత్సహించాలనే ఒక దృక్పథంతో మరి వారికి రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా 3 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువత తరఫున, బలహీన వర్గాల తరఫున, అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున కూడా ఈరోజు కృతజ్ఞత తెలుపుతూ రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కృతజ్ఞత మార్చ్ తీసుకుంటూ ఏర్పాటు చేసినాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి సంతోషం వ్యక్తపరుస్తూ వారు ఇదే విధంగా 5 ఏళ్ళు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఇంకా సస్యశ్యామలం కావాలని చెప్పి తెలియజేస్తూ దేశంలో మొదటి రాష్ట్రం ఇక హైదరాబాద్ బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 24 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని ఊరికి వెళ్ళొచ్చేసరికి దొంగలు ఇంటిని గుళ్ల చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఊరికి వెళ్ళాం. పోయిన నెలలో మా మదర్ చనిపోయిన ఉండే, ఆ కార్యక్రమంలో అక్కడనే బిజీగా తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వచ్చి మొన్న మా మిస్సెస్ నేను మధ్యాహ్నం రోజు వెళ్ళాం, మండే రోజు 17th రోజు వెళ్ళిన తర్వాత అక్కడనే ఉన్నాం. పైన 2 రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లలో రెంట్కు ఆంజనేయులు గారని ఉంటారు. ఆయన రాత్రి ఆయనది గడ వేసి పెట్టారు డోర్. ఆయన పొద్దున్న లేచి డోర్ తీసుకొని బయటకు వద్దామనేసరికి డోర్ వెళ్ళకపోతే వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతను ఫోన్ చేస్తే పైనుంచి వచ్చి గోడ దూకొచ్చి గేట్ లాక్ వేసి పెడతామన్నట్టు. ఎప్పుడైనా ఆయన ఉన్నాం, మేము లాక్ అట్లే ఉంది. ఆయన వచ్చి వాళ్ళ డోర్ తీసిన తర్వాత కిందకి వచ్చి చూసేసరికి ఈ లాక్ అట్లే ఉంది. అక్కడ చూసేసరికి ఆ లోపల లైట్లు వేసి కనబడుతున్నాయి. ఆ డోరు పగలగొట్టింది. అంతవరకే చూసిండు. నాకు ఫోన్ చేసిండు ఇమీడియట్గా. అంటే ఏం డిస్టర్బ్ చేయక ఇక లోపలికి వెళ్ళకు, మరి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూస్తారేమో, వచ్చిన తర్వాతనే వెళ్దామంటే అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసినాం. మధ్యాహ్నం టైంలో ఊరికే. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూజేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ ఎంతో మంది మరణాల కారణమైన యూట్యూబర్లు, సినీ పెద్దలను చట్ట ప్రకారం శిక్షించాలని కూడా ఓయూజేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జిచే ప్రత్యేక విచారణ జరిపించి దోషులను అరెస్టు చేయాలన్నారు. హర్ష సాయి, బన్నీ యాదవ్లను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. खबरदार बेटिंग प्रमोटर लारा खबरदार बेटिंग प्रमोटर लारा खबरदार we want justice सिको खबरदार यूट्यूब लारा खबरदार बेटिंग प्रमोटर लारा खबरदार बेटिंग प्रमोटर लारा खबरदार we want justice
బెట్టింగ్ ప్రమోటర్లారా రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూర్చున్న చోట నుంచి ఇంటి నిర్మాణ అనుమతి పొందే విధానాన్ని ప్రవేశపెట్టింది. బిల్డ్ నౌ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫోన్లోనే బిల్డ్ నౌ వెబ్సైట్ ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి గరిష్టంగా 15 రోజుల్లో అనుమతి పొందవచ్చు. ఇది ఏఐతో పనిచేసే టూల్. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే దరఖాస్తును సమర్పించగానే అనుమతి ఇచ్చేస్తుంది. ఇక సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ లేఅవుట్ అనుమతులు పొందేలా ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన బిల్డ్ నౌను జిహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. బిల్డ్ నౌతో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం ఉందడు. అయితే బిల్డ్ నౌ విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక భవన నిర్మాణ అనుమతులు సులభతర చేసేందుకు ప్రభుత్వం బిల్డ్ నౌ సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జిహెచ్ఎంసీ వెబ్సైట్లో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నుంచి కల్పించారు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్ బ్యాక్లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం తెలుపుతోంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుందని డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధి 10,474 చదరపు కిలోమీటర్లకు విస్తరించగా అందులో భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విస్తరించిన ప్రాంతంలో ప్రస్తుతం డిటిసిపి అనుమతులిస్తుండగా ఇకపై హెచ్ఎండిఏ అనుమతులిచ్చేలా చర్యలు చేపట్టారు. హెచ్ఎండిఏను విస్తరిస్తూ ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా ఆ రోజు నుంచి విస్తరణ ప్రాంతంలోని దరఖాస్తులన్నీ హెచ్ఎండిఏ పరిష్కారం చేయనుంది. అంతకంటే ముందు దరఖాస్తులను డిటిసిపి పరిష్కరించనుంది. అయితే భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల కోసం తీసుకొచ్చిన బిల్డ్ నౌ అప్లికేషన్లో హెచ్ఎండిఏ విస్తరించిన పరిధి మొత్తాన్ని చేర్చే విధంగా సాంకేతిక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. చిన్న వానకే భాగ్యనగరం వణికిపోయింది. ఏడాది కాలంగా నాలాల్లో పూడికతీత పనులు జరగకపోవడంతో చాలా కాలనీల్లో వరద నీరు రోడ్లపైన నిలిచింది. నగరంలో కురిసిన వర్షంతో పలు రహదారులు, కాలనీల్లో ముంపు సమస్య తలెత్తింది. వర్షాకాలానికి ముందు జీహెచ్ఎంసీకి ఇదో హెచ్చరిక లాంటిది. అయితే పూడికతీత పనుల్లో జాప్యంతో తలెత్తిన నష్టాన్ని కళ్ల ముందుంచింది. గ్రేటర్లో నాలాల పూడికతీత పనులు నామకే వాస్తేగా నిర్వహిస్తున్నారు. 3 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో చాలా నాలాల్లో చెత్త, బురద, పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. దీంతో మురుగు స్లోగా వెళ్తోంది. అయితే గతంలో వచ్చిన వరదలతో నాలాలు పూడికతీత పనులు నిరంతరం చేస్తామని అధికారులు ప్రకటించినా ఎక్కడా జరగడం లేదు. బల్దియా పరిధిలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర వర్షపు నీటి కాల్వలుండగా మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు, పైప్లైన్ డ్రైన్లు, ఇక చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగానే ఉన్నాయి. ఈ నాలాల్లో 5 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల పూడిక పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తుండగా ఇది 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే గతంలో ప్రతి ఎండాకాలంలో పూడిన తీసేశారు.
మూడేండ్లుగా రెగ్యులర్గా పనులు చేయకపోవడంతో పూడిక భారీగా పేరుకుపోయింది. చాలా చోట్ల చెట్లు పిచ్చి మొక్కలు పెరిగాయి. వరద వస్తే వెళ్లేందుకు దారి కూడా లేదు. ఇక ఇండ్లలో నుంచి వచ్చిన డ్రైనేజ్ వాటర్ కూడా సాఫీగా వెళ్లడం లేదు. ఏటాని వీటి పూడిక తీత కోసం బల్దియా 40 కోట్ల నుంచి 55 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్తుండగా ఒక్క నాలా కూడా క్లీన్ గా కనిపించడం లేదు. పూడిక వ్యర్థాలను వర్షాకాలానికి ముందే తొలగించాలి. డిసెంబర్లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి మే 31 నాటికి పూర్తి చేయాలన్నది నిబంధన. వర్షాకాల సన్నద్ధతలో అదే కీలకం. మే 31 తర్వాత ఏడాది నిర్వహణ పనులు మొదలవ్వాలి. అయితే ఏడాది పొడవునా నెలకొకసారి అన్ని నాలాల్లో పూడిక తీత జరగాలి. ఈసారి పూడిక తీత పనుల టెండరు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ఇక ఫిబ్రవరిలో టెండరు నోటిఫికేషన్ల జారీ మొదలైంది. చాంద్రాయనగుట్ట సర్కిల్లో ఓ నాల పూడిక తీత పని టెండరు ఇంకా నడుస్తోంది. బార్కస్, లలితబాగ్, ఉప్పగూడ, జంగంమెట్ ప్రాంతాల మీదుగా ప్రవహించే వరద నాలాల టన్నుల కొద్దీ వ్యర్థాలు పేరుకుపోయాయి. గతేడాది కూడా ఆయా కాలనీల్లో ముంపు తలెత్తింది. కీలక పాత్ర. నగరంలో ఓ మూల నుంచి మరో మూలకు ప్రయాణాలు చేసేవారు మెట్రోను ఆశ్రయిస్తుంటారు. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. సుఖవంతంగా వేగవంతంగా మెట్రోలో జర్నీ చేయవచ్చు. మెట్రోకు ఉన్న ఆదరణ నేపథ్యంలో విస్తరణకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందిస్తుండగా మరికొన్ని మార్గాల్లోనూ పరుగులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు మెట్రో 2వ దశను ప్రతిపాదించారు. తొలుత మెట్రో 2వ దశ మొదటి భాగంలో 5 కారిడార్లు తెరపైకి తీసుకొచ్చారు. వీటి డిపిఆర్లు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే పంపించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ డిపిఆర్ ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. మార్పులు చేర్పులు ఏమైనా సూచిస్తే వాటివి యాడ్ చేసి తుది నివేదికను రెడీ చేయనున్నారు. ఇక ఈ నెలాఖరులోగా డిపిఆర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. 2వ దశ మొదటి భాగంలో మొత్తం 76.4 కిలోమీటర్కు డిపిఆర్ ప్రకారం 24,269 కోట్ల వ్యయమవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా 18%, రాష్ట్రం వాటా 30%గా డిసైడ్ చేశారు. 48% రుణాలు, 4% ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. నగరంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జనాలకు దడ పుట్టిస్తున్నాయి. చోరీలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నేరగాళ్లు అదనపు చిక్కితే చాలు దొంగతనాలు, దోపిడీలు చేస్తూ భారీగా సొమ్ములు దోచుకుంటున్నారు. కొత్తగా ధనవంతులు, విఐపీల ఇండ్లే టార్గెట్ గా ఆగంతకులు చోరీకి ప్లాన్ చేస్తున్నారు. సో కొన్ని చోట్ల చోరీలు జరుగుతుండగా మరికొన్ని చోట్ల రెక్కి నిర్వహించి అనుకూల సమయాల్లో కొట్టేసే ప్లాన్లు ఉంటున్నట్లు పోలీసులు చెప్తున్నారు. దాదాపుగా పాత నేరస్తులే ఈ చోరీలకు పాల్పడుతున్నారు. నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. వారు వేసే ప్లాన్లకు ఒక దశలో ఇలా కూడా దొంగతనం చేయవచ్చా అన్నట్లు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. దొరికిన కాడికి దోచుకుంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తూ ఇటు బాధితుడికి అటు పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగులుచుతున్నారు.
నగరంలో దొంగలు వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతుండటంతో పోలీసులకు సవాలుగా మారుతోంది. గతం మాదిరిగా సాధారణ దొంగతనాలు కాకుండా ఒక దెబ్బతో సెటిల్ అయిపోవాలన్న లక్ష్యంతో వీరు చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే దొంగతనాలకు పాల్పడిన వారిని సాంకేతిక సాయంతో పట్టుకుంటున్న సొమ్ము రికవరీ చేయడంలో మాత్రం పోలీసులకు కష్టమవుతున్నది. దొంగతనాలకు పాల్పడేవారు పక్కా ప్లాన్తో తాము చోరీ చేయగానే పక్క రాష్ట్రాలకు సొమ్ములు చెరవేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి తాము దొంగతనం చేసి చోట సీసీ కెమెరాల్లో తమ రూపురేఖలు కనిపించకుండా జాగ్రత్త పడటం, అవసరమైతే కెమెరాలు ధ్వంసం చేయడము చేస్తున్నారు.